నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. టీజేఏసీ ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావం, దేశమంతా మీ వెంటే అంటూ నినాదం. నిర్మల్ నియోజకవర్గంలోని ఇప్పటి వరకు ఆలయాలను తన హయాంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని భాగ్యనగర్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో నిర్మల్ నియోజకవర్గంలో అనేక ఆలయాలను పునర్నిర్మించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సైతం ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, భూమన్న, నాయకులు శ్రీకాంత్ యాదవ్, భాస్కర్, నిగిలప్ సంజీవ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర్ అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి అర్లీ గ్రామం. అది అక్కడ ఒక అర్లీ అక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ రెండోది. కాబట్టి ఇక్కడ దీన్ని భాగ్యనగర్ అని మనం పేరు పెడుతున్నాం. మరి ఇటువంటి గ్రామాల్లో నూతనంగా పోచంపాడులో మునిగిపోయి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలో మనము అన్ని వసతులన్నీ కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి ఇక చివరిగా ఇప్పటిదాకా అన్నీ అయిపోయినాయి. దేవాలయం పని మిగిలింటే దేవాలయం కూడా బ్రహ్మాండంగా ఇంత మంచిగా అయింది. కాబట్టి పూజలు ఉంటేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మీ అందరి మనసులో ఇళ్ళల్లో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, ప్రతి మానవుడన్న ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందిని గుడ్డ మీదకి వచ్చి 10 నిమిషాలు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుండిపోతే మనసు ఆహ్లాదకరంగా కొంచెం మనసు పడుతుంది. కాబట్టి దేవాలయాలు అంత ప్రశాంతత ఇస్తాయి. కాబట్టి మీరు ఒక్క పూజలు మంచిగా ఆ దేవుని పూజలు చేసుకొని అందరూ భాగ్యనగరం అంతా గ్రామం అంతా బాగుండేటట్లు ప్రతి కుటుంబం ఆర్థిక పరంగా మంచి ప్రశాంతంగా ఉండేటట్లు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షల సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ను కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వివిధ శాఖల అధికారులు గోవింద్, జీవరత్నం, శ్రీనివాస్, విజయలక్ష్మి, నరసింహారెడ్డి, అశోక్, శంకరయ్య తదితరులున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి నిర్మల్ జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో గల గోదాంలో నిల్వ ఉంచిన పాఠ్యపుస్తకాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాల వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాల పునఃప్రారంభం రోజున జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ అకారణంగా భారత్పై యుద్ధం ప్రకటించడం ఆ దేశ దుశ్చర్య అని భారత్ పాక్కు తగిన గుణపాఠం ఇస్తుందని తెలంగాణ జేఎస్ చైర్మన్ వెల్మల ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు ఎంసీలింగాలు పేర్కొన్నారు. పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మన దేశ సైనికులకు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మిక సంఘాలు సంఘీభావం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ప్రదర్శిస్తున్న సాహసోపేతమైన చర్యలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. వారికి దేశ ప్రజలందరూ అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్రబాబు, డి రమేష్, జాయిద్ హుస్సేన్, పెంట అశోక్, ఏ విజయ్ కుమార్, రవికుమార్, హరిప్రసాద్, రవి, వివిధ సంఘాల నాయకులు మోహన్ రెడ్డి, వై అశోక్ కుమార్, పూదర జనార్దన్, రమాగౌడ్, గంగాధర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాలను నిక్కచ్చిగా ప్రచురిస్తున్న వార్తా పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలను చేపట్టడం సరికాదని సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు జరపడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని నిర్మల్ పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ అభిలాష అభినవ్కు మెమోరాండం సమర్పించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్మల్ ప్రెస్ క్లబ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143, తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మున్నూరు కాపు జర్నలిస్ట్ యూనియన్, తెలుగు ప్రింట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు తదితర సంఘాలు పాల్గొన్నాయి. రాజు
వార్తాపత్రికలు మీడియా ఛానళ్లపై పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని విలేకరులందరూ ముక్తఖండంతో ఖండిస్తున్నారు. సాక్షి పత్రిక ప్రతినిధి ధనంజయ్ రెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చి అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించడాన్ని నిర్మల్ పత్రికా జర్నలిస్టులు, మీడియా జర్నలిస్టులు అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులను సహించేది లేదు. ఈ దాడులు పునరావృతం అయితే కనుక అందరం కలిసి ఎంతకైనా ఏ చర్యకైనా పూనుకోవడానికి జర్నలిస్టులు అందరూ సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ దాడులను, మీడియాపై దాడులను, పత్రికలపై దాడులను అరికట్టాలా, లేకుంటే ప్రభుత్వాలపై మేము ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము. ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయంటే కక్ష సాధించే విధంగా ఈ దాడులు ఉన్నాయి. ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. భారతదేశం మేవాడలో కేంద్రం మొగలను గడగడలాడించిన మహారాణా ప్రతాప్ సింగ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజ్పూత్ సమాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహారాణా ప్రతాప్ 485వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ చెరువు బతుకమ్మ ఘాట్పై ఉన్న మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ మహారాణా ప్రతాప్ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్పూత్ సమాజ్ అధ్యక్షులు ఠాకూర్ లక్ష్మణ్ సింగ్, సభ్యులు విశాల్ సింగ్, నారాయణ్ సింగ్, ఆనంద్ సింగ్, సాయి కిరణ్, ప్రీతం, రోహిత్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కూడా మహావీరుడు. అటువంటి వీరుడు యొక్క విగ్రహాన్ని నిర్మల్ పట్టణంలో నెలకొల్పుకొని మొత్తం కుల సభ్యులే కాకుండా నిర్మల్ పట్టణ అన్ని వర్గాలు కూడా ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి అభినందనలు తెలియజేసుకొని జరుగుతున్నారు. మా నిర్మల్లో ఇప్పటికి 4 సంవత్సరాలైంది మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహం పెట్టుకొని మా నిర్మల్ కులస్తులకు అండగా మా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద విగ్రహం తెలంగాణలో పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. దీనికోసం రాజ్పూత్ సంఘ సభ్యులు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము. 485వ సంవత్సరము ఇప్పటి వరకు మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి నిర్మల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. మహారాణా ప్రతాప్ సింగ్ నుంచి ఈ రోజు వరకు నిన్న మొన్న జరిగిన పాకిస్తాన్ దాడిలో కూడా మా పుత్రిక వామికా సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. అది మా గర్వకారణం. వాళ్లకు మొగులం మేమే, రాజ్పూత్ సమాజే. వాళ్ళు ముచ్చేళ్ళ నీళ్ళు ఆపించేంత మేమున్నాం. మోడీ సార్ మాకు ఒక్క అవకాశం ఏంటి, మేము రాజ్పూత్ తలుచుకుంటే పాకిస్తాన్ ఉచ్చోపిస్తాం. అది చరిత్ర, మేము చెప్పేది కాదు. మా పూర్వీకులు మహారాణా ప్రతాప్ సింగ్ నుంచి ఆనవాతికి వస్తున్నది. నిన్న మొన్నగా వామికా సింగ్ కూడా దాన్ని దాడి చేసి నిరూపించారు. అది మా బ్లడ్లో ఉన్న దేశ రక్షణ. అందుకే జై మహారాణా, జై మహారాణా ప్రతాప్కే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదివారం టీఎన్జిఓ భవన్లో గురువారం జాతీయ మానవ హక్కుల కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ విక్రమ్ మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ పేద ప్రజల తరపున పోరాడుతుందని, అవినీతి అక్రమాలను వెలికితీసి న్యాయస్థానాల ద్వారా అరికట్టడం జరుగుతుందని, ప్రతి నిరుపేదకు న్యాయ సలహాలు, సేవలు అందించడం జరుగుతుందని, ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సారంగపూర్ మండలం కేంద్రంతో పాటు జామ్, పెద్దూర్, చిన్నూర్, యాకర్పల్లి గ్రామాలలో కౌట్లాబీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పిఎస్ఏ చైర్మన్ ఐరనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి, కార్యదర్శి దుమానాయక్, సిఓ సలీం, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. టీజేఏసీ ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావం, దేశమంతా మీ వెంటే అంటూ నినాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
Audio Jungle.